దేశీ గోవుల సంతతి అభివృద్ధి కోసం సహజ పద్ధతులనే అనుసరిస్తున్నారు మల్లికార్జునరావు గారు. ఆయా జాతులకు సంబంధించిన దేశీ గోవులతో పాటు బుల్స్ ను తీసుకువచ్చి వాటి వంశాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆసక్తి ఉన్నవారికి ఈ విజ్ఞానాన్ని అందిస్తామన్నారు. ఏ గోశాల అయినా సరే అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా కావలసినటువంటిది వృషభరాజ్యం లేకపోతే బుల్ అంటాం. ఈ విధంగా ఈ గోశాలలో ఈ గిరి జాతికి చెందినటువంటి ఈ బుల్, ఈ నంది ఈ గోశాలలోని అనేక దూడలకి ఆధారంగా తండ్రిగా నిలిచి ఇక్కడ సంతతి డెవలప్ చేస్తోంది. మంచి గిరి జాతికి చెందినటువంటి దూడల్ని ఇవ్వటంలో ఈ బుల్ యొక్క పాత్ర అమోఘమైనటువంటిది. అలాగే ఇవి గిరిజాతికి చెందినటువంటి ఆవులు. ఈ విధంగా ఇక్కడ గిరిజాతికి చెందిన ఆవులు, గిరిజాతికి చెందినటువంటి బుల్సు, ఇవే కాకుండా కాంకరేజ్ జాతి బుల్సు, అలాగే సాహివాల్ జాతికి చెందిన బుల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఏ జాతికి చెందిన బుల్ ద్వారా ఆ జాతి యొక్క ఆవులతో మేము వాటిని కలిపి వాటి ద్వారా చక్కటి జాతుల్ని దూడల్ని డెవలప్ చేస్తూ ఉంటాము. మా దగ్గర ఉన్నటువంటి దూడలన్నీ కూడాను ఇక్కడ ఉన్నటువంటి బుల్స్ ద్వారా మేము డెవలప్ చేస్తుంది. అలాగే ఈ ఆవు ఏదైతే ఉందో ఇది బ్రిటన్, ఇంగ్లాండ్లో చాలా ఎక్కువ దీన్ని ఉంటాయి. ఇవి చాలా పొట్టిగా ఉన్నప్పటికీ చక్కటి పాల ఉత్పత్తినిస్తూ ఉంటుంది. మన దేశంలో గిరిజాతుల్లో ఇది ఒక జాతి. ఇవి చాలా తక్కువగా మనకు కనిపిస్తాయి. కానీ ఇదే బ్రిటన్లో ఈ జాతి బాగా ఎక్కువ డెవలప్ అయింది. కొంచెం అగ్రెసివ్గా ఉన్నట్టుగా ఉంటాయి, కానీ గోపాలులతో చాలా స్నేహంగా ఉండి మంచి పాల దిగుబడిని ఇస్తూ ఉంటాయి. కాంకరేజ్ జాతికి చెందినటువంటి అద్భుతమైనటువంటి గో సంతతి ఇది. ఈ కాంకరేజ్ జాతి చక్కటి పాలధారలతో కడవలు పాలు ఇస్తూ ఉంటుంది. దీని యొక్క కొమ్ములు చాలా అందంగా ఉంటాయి. చాలా మనకి నందీశ్వరుడు అంటే ఇలాగే ఉంటుందేమో అనేటువంటి విధంగా ఇది రాజస్థాన్ అలాగే గుజరాత్లో మనకి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. ఇవి కాంకరేజ్ అనేటువంటి గ్రామం నుంచి వస్తాయి కాబట్టి వీటిని కాంకరేజ్ జాతి అంటాము. వీటి పాలు చాలా మధురంగా ఉంటాయి. అలాగే ఎక్కువ పాలు ఇచ్చేటువంటి జాతులలో కాంకరేజ్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఈ ఆవు హర్యానా జాతికి చెందినటువంటిది. చూడడానికి మన యొక్క ఒంగోలు జాతికి మళ్ళీనే ఉంటుంది. కేవలం ఎక్స్పర్ట్స్ మాత్రమే గుర్తించగలరు. చక్కగా రోజు 10 నుంచి 15 లీటర్ల పాలు ఇచ్చేటువంటి గోజాతి హర్యానా నుంచి తీసుకురావటం జరిగింది. ఇవి చాలా సాధు స్వభావం కలిగి చక్కగా చాలా ప్రశాంతంగా ఉంటాయి. చక్కగా పాలు 15 లీటర్ల వరకు కూడాను ప్రతిరోజు పాలు ఇస్తూ ఉంటాయి. సాహివాల్ జాతికి చెందినటువంటి ఈ ఆవులు ఎంతో ప్రసిద్ధి, దేశ విదేశాల్లో కూడా ప్రసిద్ధి చెందినటువంటివి. ఈ విధంగా ఈ సాహివాల్ జాతి ఆవులు ఎంతో ముద్దుగా ఉంటాయి, ఎక్కువ అగ్రెసివ్గా ఉండవు, చాలా నెమ్మదిగా ఉంటాయి, ఎవరికీ హాని కలిగించవు. ఇవి పాలధారలతో సుమారుగా 15 లీటర్ల పాలని ప్రతిరోజు కూడా ఇస్తూ ఉంటాయి. వీటి పొదుగులు కూడా చాలా చక్కగా ఉంటాయి, అద్భుతంగా ఉండి చాలా మంచి పొదుగుతో మంచి పాలని ఇస్తూ ఉంటాయి. గతంలో ప్రతి ఇంటికి ఓ గోమాత ఉండేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే తన క్షేత్రాన్ని ఓ మోడల్గా తీర్చిదిద్ది గోవుల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారాయన. ఆసక్తి ఉన్నవారికి సలహాలను, సూచనలను అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానంటున్నారు. గోశాల నిర్మాణం దగ్గరి నుంచి 6 నెలల వరకు పెంపకందారుకు కావలసిన అన్ని రకాల సలహాలను అందిస్తానని తెలిపారు. గో వంశాభివృద్ధి కావాలి అన్నట్లయితే గోవు యొక్క దూడలు, ఆవుల యొక్క దూడలు పెరగాలి. ప్రతి ఏడాది ఆవు ఒక దూడనిస్తుంది. ఈ విధంగా అవి ఆడదూడలు అవ్వచ్చు, మగదూడలు అవ్వచ్చు, పెయ్య దూడలు లేక కోడె దూడలు అంటూ ఉంటాము. ఈ విధంగా కోడెల మూలంగా మంచి ఆంబోతులు, మంచి ఎడ్లు మనకు వస్తాయి. పెయ్య దూడలు లేదా ఫీమేల్ ఆడదూడల మూలంగా మనకి మళ్ళీ ఆవులు తయారవుతూ ఉంటాయి. 4 సంవత్సరాల కల్లా ఈ దూడలన్నీ కూడాను తల్లులయ్యి మనకి పాలు ఇచ్చేటువంటి స్టేజ్కి వస్తూ ఉంటాయి. ఈ దూడల యొక్క పెంపకము, ఆవుల నుంచి దూడల్ని దూరంగా ఉంచాలి. ఉదయము సాయంత్రము కూడా పాలు ఇచ్చే సమయంలో వాటిని వాటి దగ్గరికి తీసుకువెళ్తాము. వాటికి 1 లీటరు ప్రతిరోజు కూడా పాలు తాగిస్తాం, ఉదయము సాయంత్రం కూడాను. మిగిలిన పాలని మనం తీసుకుంటాము. ఈ పాలు తీసేటువంటి దానిని మనం దోహన అని హిందీలో అంటాము. దోహన అంటే దో అంటే 2, హన్నన అంటే పాలు తీయటం అనేటువంటిది. ఈ విధంగా ప్రతి ఆవుకి కూడా 4 స్థనాలు ఉంటాయి. 4 స్థనాలలో 2 స్థనాలని దూడకి వదిలిపెట్టాలి, 2టిని మనం తీసుకోవాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి దోహన 2 దానికి 2 మనకి అనేటువంటిది. ఆ విధంగానే ఇక్కడ పాలు తీయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఒక గోశాలను నిర్మాణం చేసి నడపాలి అన్నట్లయితే 10 ఆవులు మినిమం
ఆ విధంగా ప్రారంభిస్తే 10 ఆవులతో వచ్చేటువంటి 80 నుంచి 100 లీటర్ల పాలతో వారి యొక్క బిజినెస్ ప్రారంభించవచ్చు. ఆ విధంగా ప్రారంభిస్తే వారికి ప్రతి నెల కూడా 1,00,000 నుంచి 1,50,000 వరకు కూడా ఖర్చులన్నీ పోగా ప్రాఫిట్ వచ్చేటువంటి పద్ధతిని మేము అవలంబిస్తున్నాము. దాన్నే మేము ఇతరులకి చెప్తున్నాము. మా ద్వారా కన్సల్టెన్సీ తీసుకుని ఆ విధంగా మా యొక్క సలహాలు పొంది ఆ విధంగా ఎవరైనా సరే యువకులు కానీ ఎవరైనా సరే రిటైర్డ్ అయిన వారు కానీ ఇలాంటి గోశాలను ప్రారంభించవచ్చు. ఎవరికైనా సరే ఈ గోశాలల విషయంలో కానీ గోవుల విషయంలో కానీ లేదా వాటికి సంబంధించినటువంటి ఆహార నియమాల విషయము, దినచర్య, వర్కర్సు, ఈ విషయాలన్నిటిలో కూడాను మమ్మల్ని సంప్రదించినట్లయితే వారికి సలహాలు, సందేహాలు తీరుస్తూ వారికి సలహాలు ఇస్తూ ఉంటాము. నా యొక్క ఫోన్ నంబర్ 9848681419, దేశీ గోశాల, శిల్పానగర్, నాగారం, హైదరాబాద్.